ఎన్నికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్ల ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, పార్టీ ఎలాంటి విజయాలు సాధించింది, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, ఎలాంటి ప్రయాణం చేయబోతోంది, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అండి. రాంబాబు గారు, ప్రధానంగా మనం చూస్తే ఈ రోజుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ ప్రస్థానం ఏ విధంగా కొనసాగిందంటే ఏం చెప్తారు? 2 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంతన కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల్లో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ ఈ 2 సంవత్సరాల పాటు ఎంత ప్రజాదరణ పొందిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ 2 సంవత్సరాల్లో ఇన్ని ఘన విజయాలు సాధించినటువంటి రాజకీయ పార్టీ మరొకటి ఉందని నేను అనుకోవడంలా. ఎందుకంటే ఎక్కడ పోటీ చేస్తే అక్కడ అత్యధికమైన మెజార్టీతో సుమారుగా 20 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తే 17 శాసనసభ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించడం జరిగింది. ఎంత మెజార్టీలు? 80,000, 30,000, 40,000, 50,000. ఒక నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ. అంతేకాకుండా ఇంకొక చరిత్ర ఏంటంటే, ఒక అరుదైన గౌరవాన్ని తెలుగు ప్రజానీకం, ముఖ్యంగా కడప ప్రజానీకం భారతదేశంలో ఒక అరుదైనటువంటి రికార్డును వారిచ్చారు. దాన్ని చూసి మేము గర్వపడుతున్నాం. ఏమిటంటే, ఇవాళ 15వ లోక్సభలో అత్యంత మెజార్టీతో గెలుపొందినటువంటి పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే అది కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడవలసినటువంటి పరిస్థితి. అలాంటి అరుదైనటువంటి గౌరవాన్ని 15వ లోక్సభలో తెలుగు ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా కడప ప్రజానీకం 5,45,000 ఓట్ల మెజారిటీతో మరి ఇచ్చారంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. సరే, ఈ 2 సంవత్సరాల పాటు ఎన్నో ఘన విజయాలు సాధించింది. ప్రజల హృదయాలలో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకుంది. మళ్ళా అధికారంలోకి రావాల్సినటువంటి రాజకీయ పార్టీ ఇది అని అన్ని చోట్ల పేరు ప్రఖ్యాతులు సంతరించుకుని ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాబోయే కాలంలో 2014లో కాంగ్రెస్ ని, తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన కష్టాలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో ఒక కోణంలో అలా జరిగితే, వైఎస్ఆర్ పేరు మీద ప్రారంభించినటువంటి రాజకీయ పార్టీ మహోజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి దూసుకొని వెళుతుంటే వైఎస్ఆర్ కుటుంబం మాత్రం క్షణం క్షణం హెరాస్మెంట్ కు గురవుతా ఉన్నది, ఎన్నో బాధలకు గురవుతా ఉన్నది. ఒకవైపున తండ్రి మరణించి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని జనంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయ పార్టీ పెట్టడం వల్లనే, ఈ రాజకీయ పార్టీ పెట్టి కాంగ్రెస్ ని, తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించబట్టే ఇవాళ అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి, హెరాస్ చేసి, ఆయన కంపెనీ మీద దాడులు చేసి, ఆయన కంపెనీలన్నీ నష్టపరిచి చివరికి ఆయన్నే తీసుకువెళ్లి జైల్లో పెట్టి సుమారుగా 10 మాసాలు సమీపిస్తున్నటువంటి దశ. ఒకవైపున వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆ రాజకీయ పార్టీ నాయకుడిని ఇంత హెరాస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈ హెరాస్మెంట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో నుంచే రాజకీయాల మీద మక్కువ లేనటువంటి వ్యక్తులు, రాజకీయాలు చేయాల్సిన అవసరం వస్తుంది అని ఎప్పుడు భావించినటువంటి వ్యక్తులు, మరి విజయమ్మ గారు, గృహిణిగా ఉన్నటువంటి విజయమ్మ గారు, మరి రాజశేఖర రెడ్డి గారి పరలోకంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చి ఆ జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్లవలసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు నిజంగా ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణి మరి షర్మిల గారు కూడా ప్రపంచంలో ఏ మహిళ చేయనటువంటి సాహసం, అంటే సుమారుగా 3,000 కిలోమీటర్లు నడవడానికి నిర్ణయించుకుని ఇప్పటికే 1,000 కిలోమీటర్ల పైచిలకు వెళ్లి ప్రజల్లో ఒక మంచి భావన కలిగే విధంగా ప్రయత్నం చేయటం అంటే నిజంగా నేను అనుకుంటా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి 2 మహిళలు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, చెల్లి ఈ నడుపుతా ఉన్నారంటే నిజంగా మహిళా లోకం గర్వించదగినటువంటి పనికి వారు పూనుకున్నారనేటువంటి భావన కూడా నాకు కలుగుతా. ఈ 2 ఏళ్లలో పార్టీ సాధించిన విజయాల గురించి మీరు చెప్పారు. ప్రధానంగా మరో కొన్ని చూసుకుంటే పార్టీ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అంటే, కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ 2 కూడా ఉమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని చేస్తున్న విమర్శలు మనం చూసాం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు నిన్న మొన్న ప్రచారం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలో వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిళితమైపోతుంది, కలిసిపోతుంది అని. ఇవాళ కాదు, కడప పార్లమెంట్ సభ్య ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి ఇదే ప్రచారం చేశారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే,
ఎంత భయపడిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిన తరువాత విజయాన్ని చూసి అని చెప్పడానికి కాంగ్రెస్ తెలుగుదేశం 30 సంవత్సరాలుగా ఒకరికొకరు పోరాటం చేసుకుంటున్నామని చెబుతున్నటువంటి రాజకీయ పార్టీలు కామన్ ఏజెండా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబమే టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2000 కిలోమీటర్లు నడుస్తూ ప్రభుత్వ వైఫల్యంతో పాటుగా దానికన్నా మించినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి బావ అయినటువంటి అనిల్ కుమార్ గారి మీద కూడా శాసనసభలో చర్చించాలి, అంతకన్నా పెద్ద సమస్యలు లేవు అనేటువంటి దశకు వెళుతున్నారు. అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్ని ఘోరమైనటువంటి తప్పిదాలకు పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేస్తుందంటే చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన జరుగుతా ఉన్నాయి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసినటువంటి శాసనసభ్యులు స్పీకర్ గారు ఆమోదించరు. మీరు ఆమోదిస్తారా ఆమోదించరా అని ధర్నాలు చేయవలసినటువంటి పరిస్థితి. తమ శాసనసభ్యత్వాన్ని రాజీనామాని ఆమోదించుకోవడం కోసం కష్టపడవలసినటువంటి పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు తట్టుకోలేక స్పీకర్ వ్యవస్థని, సిబిఐ వ్యవస్థని, అనేక వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నలిపేయలేకపోగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉవ్వెత్తున లేచేటువంటి కెరటంగా ఈ 2 సంవత్సరాల పాటు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ రాబోయే కాలంలో కూడా ఇంతకన్నా ఉత్సాహంగా ముందుకు సాగి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ లాగా ఒక మంచి పరిపాలన అందించే దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు నిజంగా ఒక విధంగా సంతోషం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నప్పుడు ఒక విధంగా బాధ. వైఎస్ఆర్ లేని ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఆదుకోవలసిన వాళ్ళు ఆయన్ని హెరాస్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నప్పుడు మరొక బాధ ప్రజల్లో కలుగుతా ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనేక మంది ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సురేష్ కరీంనగర్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎలా చూస్తారు దీన్ని? సురేష్ గారు మాట్లాడండి. నమస్కారం సురేష్ గారు, చెప్పండి. అన్న మాది రాయగల్ మండలం నిబద్ధులు. నమస్తే సురేష్ అన్న, చెప్పన్నా. మేము డిస్టిక్ లో ఫస్ట్ విగ్రహం మాది. డిస్టిక్ లో మీరు మొట్టమొదటి విగ్రహం రాజశేఖర రెడ్డి గారిది కరీంనగర్ లో సురేష్ రెడ్డి గారు ప్రారంభించారు, పెట్టారు. చాలా సంతోషం అన్న. 2 సంవత్సరాలు కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. మీకు కూడా 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా శుభాకాంక్షలు. రైట్ రాంబాబు గారు, ప్రధానంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెక్కల కష్టం మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందనే విషయం అందరూ కూడా చెప్తుందే, అందరికీ తెలిసిందే. కానీ 5 ఏళ్ల పరిపాలన ముందు సాగిన 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఆ పరిపాలనకు ఈ పరిపాలనను పోల్చాలంటే ఎట్లా పిలుస్తారు? ఒకటండి, ఇప్పుడు 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యంగా 5 సంవత్సరాల పరిపాలన తరువాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. బస్సు రేట్లు పెంచమన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. మళ్ళా భారం పడే అవకాశం లేకోకుండా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన అందించానో ఆ విధమైన పరిపాలనని అందిస్తాము అని కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత 2009లో మళ్ళా తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాం, ఇది రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం అని. అంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని తీసుకువెళ్లి ఎక్స్క్యూజివ్గా చూపించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారో అలాంటి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా పెట్టి తద్వారా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. దానికి తానా తందానా అంటున్నది తెలుగుదేశం పార్టీ. నేను అనేది ఏంటంటే 5 సంవత్సరాలు 3 మాసాలు పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇవాళ మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? బస్ ఛార్జీలను పెంచము అన్నారు, రాజశేఖర రెడ్డి గారు మీరు పెంచారు. విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు, మీరు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 32,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలను ప్రజల మీద భారం మోపారే. మీరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను మీరు తొంగలో తొక్కేస్తున్నారు. ఇది ధర్మమేనా? ఇలాంటి పరిపాలన అందించడం కోసమైనా రాజశేఖర రెడ్డి గారు 2వసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని వాగ్దానం చేసింది. సో ఇవాళ ఏదైతే మరణించిన రాజశేఖర రెడ్డి గారు చెప్పారో ఆ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడవడం లేదు. కాబట్టి మళ్ళా రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేసేటటువంటి వ్యక్తి కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడో ఎక్కడ వస్తాడో అని భయపడి ఇవాళ ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి
పరిపాలన అనేది గాడి తప్పినటువంటి వ్యవహారంగా మనం చూస్తున్నాం. ప్రజల మీద విపరీతమైన భారం మోపేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడికి వెళ్లినా కూడా ధరలు బగ్గుమంటున్నాయి, కరువు కరారం నృత్యం చేస్తున్నది. అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సామాన్య ప్రజానీక ఎన్నికలు జరగాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన అందించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి సమయంగా నేను భావిస్తున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అనతి కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల ఆదరాభిమానాలను ఇంతగా చూరగొనడానికి ప్రధాన కారణాలేంటి? బ్రేక్ తర్వాత చర్చిద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. రాంబాబు గారు, ఎక్కడైనా కానీ ప్రభుత్వ వైఫల్యం చెందితే, ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే ప్రధాన ప్రతిపక్షానికి లాభం కలుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే ప్రజలకు సంబంధించిన నమ్మకం పెరుగుతున్న పరిస్థితి. ఎందుకోసం ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు? అది ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ రావాలి. ఇది శాస్త్రీయంగా కూడా కరెక్ట్, చాలా చోట్ల ప్రూవ్ అయింది. కానీ పర్టికులర్గా ఈ ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం పూర్తిగా విఫలమవుతున్న ప్రధాన ప్రతిపక్షానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రావడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ప్రతిపక్ష వైఖరి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది అని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణం. ఇవాళ పోయినసారి 90 సీట్లు గెలుచుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ఎన్నికలు పెడితే సుమారుగా 50 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి మొన్న. ఇది కొన్ని కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గెలవకపోతే పెద్ద ఆశ్చర్యం లేదు. సుమారుగా 50% ఆఫ్ ది సీట్స్ లో డిపాజిట్ కోల్పోయింది. అంటే అధికార పక్షం ఏ విధంగా అయితే కుంగిపోతుందో అలాగే ప్రధాన ప్రతిపక్షం కూడా కుంగిపోతా ఉన్నది. కుంగిపోయి నూతనంగా ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని రెండింటినీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుతా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం మీద అసలు విశ్వాసమే లేనటువంటి దశ. ఇవాళ 2000 కిలోమీటర్లు నడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక చోట్ల చెప్తూ ఉన్నాడు, ఈ ప్రభుత్వం విఫలమైంది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, ధరలు పెరిగిపోయాయి, అస్తవ్యస్తంగా ప్రభుత్వం ఉన్నది అని అంటున్నారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టారండి? చివరికి టీఆర్ఎస్ తీసుకొచ్చి 17 మంది శాసనసభ్యులు కలిగినటువంటి టీఆర్ఎస్ 18 మంది శాసనసభ్యులు కలిగినట్టు టీఆర్ఎస్ పెట్టవలసి వచ్చింది. కానీ ప్రధాన ప్రతిపక్షం సుమారుగా 86 ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెనక్కి ముందుకి నడుస్తా ఉందంటే ఎక్కడో ఒక రాజకీయంగా చీకటి ఒప్పందాన్ని చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డితో పయనమవుతా ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అధికార పక్షమైనా ఒకటే, ప్రధాన ప్రతిపక్షమైనా ఒకటే అనేది ప్రజలు భావిస్తున్నటువంటి తరుణం ఇది. అందువల్ల పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమైంది. అందువల్లే దాని స్థానంలో చిన్న పార్టీలు పెద్ద పార్టీలుగా అవతరించేటువంటి అవకాశం ఒకటి కలుగుతోంది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గణనీయమైనటువంటి విశ్వాసం వల్ల దూదల ప్రవర్ధమానంగా పెరుగుతా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాంబాబు గారు, రాజకీయాల్లో మనం చూసుకుంటే విమర్శలు సహజం. ఒక పార్టీకి సంబంధించిన నాయకులు మిగతా పార్టీపై విమర్శ చేస్తూ ఉంటారు. అయితే విధాన పరంగా, పాలసీల పరంగా, వారు తీసుకుంటున్న నిర్ణయాల పరంగా విమర్శలు ఉంటాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కానీ, వైఎస్ కుటుంబానికి సంబంధించిన విషయంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? వ్యక్తిగతంగా కాదండి, అసలు ప్రపంచ రాజకీయాల్లో ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలు కానీ, ఇంత అన్యాయమైనటువంటి విచారణ కానీ, ఇంత అన్యాయమైనటువంటి రాజకీయ నిర్బంధం కానీ మరి నాకు తెలిసి మోడర్న్ సొసైటీలో ఈ రాజకీయ పార్టీ ఎదుర్కొన్నట్టుగా ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొందని నేను అనుకోవటంలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏమైనా చేశారా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయలేదే. ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అది కూడా పార్లమెంటు సభ్యుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు 3 మాసాలు మాత్రమే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన మీద ఇన్ని విచారణ సంఘాలు వేసి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని తీవ్రమైన ప్రచారం చేస్తున్నారే. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఐఎంజే భూములు గాని, ఈమార్ ప్రాపర్టీస్ గాని, ఏలేరు స్కామ్ గాని, ఇన్ని స్కాముల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం సురక్షితంగా రోడ్డు మీద తిరుగుతాడు. కారణం ఏమిటి? ఆయన కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీని కాపాడే దశగా ఉన్నాడు. ఇంత అన్యాయమైన నిర్బంధానికి తప్పనిసరిగా
మూల్యం చెల్లించక తప్పదు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు. ఇంత ఘోరమైన నిర్బంధం, ఇంత ఘోరమైనటువంటి రాజకీయం ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడ జరిగి ఉంటుందని కూడా నేను ఏదైనా రాజుల కాలంలో జరిగితే జరిగి ఉండొచ్చు. ఒక రాజును మరొక రాజు నిర్బంధించిన సందర్భాలు చూశాం తప్ప ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంత దారుణమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితం కాక తప్పదని నేను భావిస్తాను. రైట్, ఒక కాలం తీసుకుందామండి. ఇంద్రసేన్ ఫ్రమ్ గుంటూరు నుంచి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఇంద్రసేన్ గారు నమస్తే, మాట్లాడండి. అమ్మటి రాంబాబు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్, రాంబాబు గారు. నమస్కారం ఇంద్రసేన్ గారు, చెప్పండి. సార్ బాగున్నారు సార్? బాగున్నానమ్మా. నిన్న ఎకనామిక్స్ టైమ్స్ విజయమ్మ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసామండి. చెప్పండి. ఎన్నో పత్రికలు అసలు కళ్ళు ఉన్నాయి, చదువుకున్నారండి అసలు ఎన్నో పత్రికలు. ఓకే, పాకపత్రిక ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు రాశారు. విజయమ్మ గారు అంతా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంట, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారంట. అసలు మైండ్ని మాట్లాడతారంట ఇల్లు మీడియా వాళ్ళు. ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే విజయమ్మ గారు నిన్న ఒక ఆయన వల్లరామయ్య ఆయన టీవీ నాకు ఇంటర్వ్యూకి ఇచ్చి ఆయన అంటారు షర్మిల గారని విజయమ్మ గారంట కళ్ళు ఏడుపులు పెట్టి రోజులు జరుపుకున్నారంటండి. అసలు మైండ్ని మాట్లాడారండి ఆ టీడీపీ వాళ్ళు. రైట్, ఇంద్రసేన్ గారు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వివాదాన్ని నిన్నంతా రేకెత్తించారు. ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు ప్రధానంగా అలాంటి విమర్శలు చేస్తారు. ఆయన చేస్తున్నట్టుగా ఎన్నో పత్రికలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. అసలు సాక్షి ఉద్భవించడానికి గల కారణాలు కూడా అదే. ఒక 2 పత్రికలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ 2 పత్రికలు రకరకాల కథనాలు, విషపూరితమైన వార్తలు రాసి రాజశేఖర రెడ్డి గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేసినా 2009లో రాజశేఖర రెడ్డి గారు ఘన విజయం సాధించారు. అదే పోకడ ఇవాళ పోతా ఉన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కొత్త ఉందండి. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లకముందు ఇచ్చింది కదా అది. అంతేకాదు ఎన్డీటీవీలో CNN IBN అయిపోలేదు కానీ CNN IBN లో హైదరాబాద్ ఢిల్లీలో వెళ్లి ఆయన సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇస్తే కదా, ఇచ్చిన తర్వాత ఆయన జైల్లో పెట్టలేదు. అంటే మేము రాజీ పడ్డానికి మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఇక అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలీనం అయిపోతే బాగుందని కోరుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని విలీనం అవ్వాలని అనుకుంటే, అలాంటి ధోరణే మాలో ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు పడాలండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం? ఆ ఆడవాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి జనంలో జెండా పట్టుకుని తిరగవలసినటువంటి కర్మ ఎందుకు ఏర్పడిందండి? జగన్మోహన్ రెడ్డి గారు 10 మాసాల పాటు జైల్లో మగ్గవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుందండి? ఇవన్నీ ఏదో ఒక విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం అనుకొని చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రకు ప్రజల్ని నమ్ముతారని వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆయన వస్తున్నా మీకోసం యాత్ర చేస్తుంటే యాత్రలు అడుగుతున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు అవిశ్వాసం తీర్మానం పెట్టుకోకుండా ఇక్కడ తిరుగుతూ ఉంటున్నారని అడుగుతా ఉన్నారు. ఎవరు అడుగుతా ఉన్నారు? పాదయాత్రలో ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, విద్యార్థులు అడుగుతా ఉన్నారు. రోజు పాదయాత్రలో తిడతాడు, అవిశ్వాస తీర్మానం పెట్టమంటే నేను శాసనసభకి రాను, అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం లేదు, ఇది సరైన సమయం కాదు, సరైన సమయంలో మేము సరైన నిర్ణయం తీసుకుంటామనేటువంటి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డైలాగ్ పుచ్చుకొని ఊరేగుతా ఉన్నటువంటి ప్రదర్శన చూస్తున్నప్పుడు ప్రజలు ఎలా విశ్వసిస్తారండి చంద్రబాబు నాయుడు గారిని? కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంద్రసేన గారిని ఎల్లో మీడియా పత్రిక ఇవాళ్లే కాదు రాబోయే కాలంలో కూడా అనేకమైన తప్పుడు కథనాలు వేసి ప్రజల్లో పలుచన చేసే కార్యక్రమాలు చేయబోతుంది. కాబట్టి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దీనికి సర్వసన్నద్దమై ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. మరో కాలర్ ఉందండి, అల్తాఫ్ హుసేన్ ఫ్రమ్ ఆదిలాబాద్. అల్తాఫ్ హుసేన్ గారు నమస్తే, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, అంబడి గారు. నమస్తే అల్తాఫ్ గారు, బాగున్నారా? సార్ బాగున్నారు సార్, నిర్మల్కెళ్ళి ఐక్యరెడ్డి వర్గం వెళ్ళి మాట్లాడుతున్నా సార్. ఓకే, చెప్పండి అల్తాఫ్ గారు. సార్ జగన్ సార్ ఎప్పుడు బయటకు వెళ్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వం ఇళ్లకు సదాయిస్తారు సార్. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ అభిమానులు గాని ప్రజలు గాని అడుగుతున్న ప్రశ్న ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వస్తారని చెప్పండి. తర్వాత ఇది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎప్పుడు వస్తారు? ఈ బెయిల్ పిటిషన్లో వస్తారా, లేక ఈ నెలలో వస్తారా, కనీసం ఇప్పుడు మార్చి తర్వాత అయినా వస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో త్వరలో రావాలని కోరిక. నేనైతే గడప గడపకి సత్యనపల్లిలో తిరుగుతున్నప్పుడు లేడీస్ అంతా విన్న తర్వాత ఒకటే అవుతారు, అయ్యా ఆ బాబుని ఇప్పుడు బయటకు తీసుకొస్తారు అని. సో మీరందరూ ఉండి తీసుకురాలేకపోతున్నారు అనే బాధ కూడా మా మీద కోపం వ్యక్తం చేస్తుంటారు. వీరన్నిటికీ ఒక కుట్రపూరితమైన రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో వారి కుట్ర ఎప్పుడైనా భగ్నమవుతుంది.
ఏ క్షణంలోనే ఆయన బయటకు వస్తాడని ఆశిస్తున్నాను మేము. వాళ్ళ ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు అయిపోయేదాకా బయటకు రాకోకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని, నలిపేయాలని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతాయని, సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడనేటువంటి విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ఆయన ఏ తప్పిదం చేయలేదు. న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి న్యాయ వ్యవస్థలో ఆయనకి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, ధర్మం జరుగుతుంది, సాధ్యమైనంత త్వరలోనే వస్తాడనేటువంటి ఉద్దేశంతో, ఆశాభావంతో మేము అందరూ ఎదురు చూస్తున్నాం. ఏ క్షణంలో వస్తాడని ఆశిస్తున్నాం. ఆల్తాఫ్ గారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చి మీ అందరికీ సన్నిహితంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ పదం వైపు నడిపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనతి కాలంలోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేసి ప్రజలందరినీ మెప్పిస్తాడనేది మాకున్నటువంటి విశ్వాసం. రైట్, మరో కాలర్ ఉన్నారండి, ఉమేష్ వరంగల్ నుంచి. ఉమేష్ గారు నమస్తే, మాట్లాడండి. ఉమేష్ గారు. హలో సార్, మేము వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి ఉమేష్ గారు. మీరు మన కాంగ్రెస్, మన వైఎస్ఆర్సీపీ అధినేత ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవును. అయితే ఆయన అవినీతి రాజకీయాలు చేయడం కాక మీరు కూడా అవినీతి మాటలు మాట్లాడుతున్నారా? అంటే ఏంటో నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు తమ్ముడు. హలో, ఇప్పుడు ఆయన జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్ వాళ్ళ కుట్ర అంటారా దాన్ని? 100% కాంగ్రెస్ వారి కుట్రే, అది అందరికీ తెలుసు ఉమేష్ గారు. దీనిలో నేను ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం కావాల్సి ఇంకొక చిన్న సంఘటన కూడా చెప్తాను. నేను మోపిదేవి వెంకటరమణారావు గారిని అరెస్ట్ చేసి 10 మాసాల నుంచి జైల్లో పెట్టారు. మొన్న పదబాక లక్ష్మి గారు, కేంద్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు గారి ఇంటికి వెళితే వాళ్ళ తల్లి గారు ఏడుస్తూ ఒకే మాట మాట్లాడింది. అమ్మా, మా కొడుకును జైల్లో పెట్టి 10 మాసాలైంది, ఆ సోనియమ్మకు చెప్పమ్మా తొందరగా వదిలిపెట్టమని అని. అంటే ఆ అభిప్రాయం ఏంటి? సోనియమ్మ చెప్తేనే వదులుతారు, లేకపోతే సిబిఐ వాళ్ళు కౌంటర్ వేయరు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ప్రజానీకం నమ్ముతున్నది వాస్తవం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు తప్ప ఏ విధమైన అన్యాయం, అక్రమం, అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడలేదు. అన్యాయాలకి, అక్రమాలకి, అవినీతికి పాల్పడడానికి ఆయన కనీసం శాసనసభ్యుడు కూడా కాదు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ రకమైనటువంటి రాజకీయ నిర్ణయాల వల్ల ఆయన జైల్లో పెట్టారనేది సర్వత్రా ఉన్నటువంటి అంశం. అది మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా అర్థం చేసుకుని ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. రైట్, ఈ 2 ఏళ్ల ప్రయాణంలో ప్రధానంగా జరిగిన కీలకమైన పరిణామం వైఎస్ జగన్ కు సంబంధించిన అరెస్ట్. వైఎస్ జగన్ అరెస్ట్ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రభావం పార్టీపై పడుతుందని మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేసినా, ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూశాం. వైఎస్ జగన్ అరెస్ట్ తర్వాత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధం చేయడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు అందుబాటులో చేయకోకుండా ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనేక దీక్షలు చేశారు. విజయవాడలో దీక్ష చేశారు, తెలంగాణలో దీక్ష చేశారు, అనేక దీక్షలు చేశారు. ప్రజల మధ్యకు వెళుతూ ఉన్నారు. ప్రజల మధ్యకు వెళ్లకోకుండా ఆయన కట్టడి చేసి ఆయన అరెస్ట్ చేస్తే, ఆయన దగ్గర నుంచి కమ్యూనికేషన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని ఏలుకోవచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం అంతా జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఆశించినటువంటి పరిస్థితులు ఏమీ జరగలేదు. మీరు ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన ఈ 10 మాసాల్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు సుమారుగా 6 నుంచి 7, 8, 9, 10 దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి కలుసుకుని, మేము కాంగ్రెస్ పార్టీలో ఉండము, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాము, ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పి అవసరమైతే తన శాసనసభ్యత్వాలను కూడా వదులుకోవడానికి సిద్దపడినటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు మనం చూశాం. సరే, కాంగ్రెస్ శాసనసభ్యులు మనం చూశామంటే కాంగ్రెస్ 10 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి, మన అధికారంలో రాదు కాబట్టి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారని అనుకోవచ్చు. వాట్ అబౌట్ అపోజిషన్ పార్టీ అండి? అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు, ఇవాళ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చాలా కీలకమైన నేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా తెలుగుదేశాన్ని వదిలేశారు. సుమారుగా 6-7 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీని కాదని తన పదవులు పోయినా సరే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని నిర్ణయించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎంత విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కలిగించింది అని చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. కాకపోతే ఈ మధ్యన ఏదో సొసైటీ ఎన్నికలు పెట్టాం, మేము గెలిచామని చెప్తున్నారు కానీ గుర్తులేని ఎన్నికలు నేను మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా ఏదైనా గుర్తులు ఉన్నటువంటి ఎన్నిక, జిల్లా పరిషత్ గాని,
మండలాలు గాని పెట్టండి, మీ సంగతి ఏంటో తేలిపోతుంది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గుర్తులు లేకోకుండా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ అప్లై కానటువంటి చాలా విషయాల్లో మీరు ఎన్ని పెట్టుకున్నా కూడా అవన్నీ దేశంలోందరినీ మీరు బుట్టలో వేసుకునే కార్యక్రమం తప్ప ఒక ఎన్నికకు మీరు వస్తే మీ సత్తా ఏమిటో మా సత్తా ఏమిటో ఎవరికి ఎంత ఉందో చాలా క్లియర్ గా అర్థమైపోయే పరిస్థితి. ఆ పరిస్థితి కావాలని అవాయిడ్ చేసుకుంటున్నారు. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత త్వరలో అసెంబ్లీలో అవిశ్వాసం రాబోతోంది. అవిశ్వాసం వస్తే ఓటింగ్ వరకు వెళ్తుందా, ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోతుందా లేదా అనే అంశంపై కూడా చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. ఖుషిగా ఉండు. కేవలం ఖుషి కాదు, సూపర్ ఖుషిగా ఉండు. అడ్వాన్స్ యాక్టివ్ ప్లస్ ఒక కాంబో ప్యాక్ రూపాయల సింథాల్ సబ్బు ఉచితం. లైఫ్ లో కష్టాలేంటి? చిన్నప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్, పెద్దయ్యాక మనీ ప్రాబ్లం. దేవుణ్ణి తలుచుకునే ముందు మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మన నాన్న. ఆయన గురించి మనకి ఎంత బాగా తెలుసు? సరే, మీ నాన్నగారు కాఫీలో ఎన్ని స్పూన్ షుగర్ వేసుకుంటారో తెలుసా? మీ ఆత్మీయ గురించి మీరు బాగా తెలుసుకోవాలా? ఒక కప్ బ్రూ కోసం టైం వెచ్చించండి. ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. హిట్లర్ అంకల్ కి నచ్చదు. మరి నేను చీకట్లో రావడం లేదు, వెళ్తున్నా. రాత్రి సంఖ్య బ్రేక్ ఎందుకు? మా నాన్నగారికి సంతోషమే, కానీ మీ మమ్మీ ఇక్కడైపోతుంది. Why should boys have all the fun? Pleasure, the light and zippy scooter from Hero. ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమమైన ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అన్నిట్లోనూ ప్లస్ తెచ్చుకోవడం. ఇప్పుడు నా బిజినెస్ ఉంది, అందుచేత నా కొత్త మహీంద్రా మ్యాక్సిమో ప్లస్. దీనిలో ఉంది విప్లవాత్మకమైన ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ. ఇది మీ ఒక్క సైకిల్తో ఇస్తుంది పవర్ ప్లస్. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు మైలేజ్ ప్లస్, దృఢత్వంలో ప్లస్, ఇంకా వీల్ బేస్ లోనూ ప్లస్. ఇందువల్ల సఫలత మార్గంలో చిన్నతనపు అలవాట్లు నా తోడుండి నన్ను ముందుంచుతాయి. ప్లస్ కొత్త మహీంద్రా మ్యాక్సిమో ప్లస్ మిమ్మల్ని ముందుంచుతుంది ఎల్లప్పుడూ. యాసిడిటీ వచ్చిందంటే చాలు మీరు కంటికి కనపడకుండా మాయమైపోతారు. లిక్విడ్లు టాబ్లెట్ల కంటే బాగా త్వరగా ఈనో పని ప్రారంభిస్తుంది. ఈనో జీవితంలోకి మరలా పలుకుతుంది. వెల్కమ్. మీరేమీ నిజాలను దాయడం లేదు కదా? ఆస్తి లావాదేవీలు, నగదు డిపాజిట్లు, భారీ కొనుగోళ్లు, ఇలాంటివేమీ దాచకండి. మాకు అన్నీ తెలుసు. ఆదాయం పన్ను విభాగాల నుంచి నోటీసు వచ్చేదాకా వేచి ఉండకండి. మీ అడ్వాన్స్ ట్యాక్స్ ని నిజాయితీగా ఈ నెల 15వ తేదీలోగా కట్టండి. దేశపు అభివృద్ధిలో సగర్వంగా భాగస్వాములు కండి. వెల్కమ్ బ్యాక్. రాంబాబు గారు, ప్రధానంగా అవిశ్వాసానికి సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టబోతుందనే విషయాన్ని ప్రకటించి తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిస్థితి మనం చూశాం. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం తెరపైకి వస్తే ఏం జరిగే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ సహకరించే అవకాశం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకైతే ఆ పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం వైఖరి మీద ఇవాళ అవిశ్వాస తీర్మానం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరించి తీరే కనిపిస్తోంది. ఎందుకంటే అసలు టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం లేదు. టీఆర్ఎస్ కన్నా ముందుగా ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యత నిర్వహణలో అవిశ్వాస తీర్మానం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పైగా ఒకవేళ వాళ్ళు అవిశ్వాస తీర్మానం మర్చిపోతే టీఆర్ఎస్ వాళ్ళు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టమని కోరారు.
వైఎస్ఆర్సీపీ కూడా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టమని చంద్రబాబును కోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీరు చెబితే మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలా? అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు. ప్రస్తుతం నేను అసెంబ్లీ కూడా రాను. అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన సమయంలో మేము పెడతాము, సరైన సమయంలో మా నిర్ణయం చేస్తాము అని చెప్పారు తప్ప ఈ బడ్జెట్ సెషన్ లో మేము అవిశ్వాస తీర్మానం పెట్టము అనే సంకేతాలు ఇండైరెక్ట్ గా ఇచ్చిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఏమి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు సహకరిస్తుందా, లేక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పెట్టినా కూడా ఓటు వేస్తుందా? ఒకవేళ ఓటు వేస్తే మొత్తం పూర్తి ఓటాన్ని వేస్తుందా, లేకపోతే కొంతమందిని అబ్స్టాండ్ చేస్తుందా? వీటి మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ మనుగడ ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నది. కాంగ్రెస్ ను దించాలా, కాంగ్రెస్ ను కొనసాగించాలా, కాంగ్రెస్ తో కలిసిపోవాలా అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. ప్రజలందరూ కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఇంతవరకు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సహకరించే దూరంలోనే కనిపిస్తా ఉన్నారు. రైట్. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే, అవిశ్వాస తీర్మానం గట్టెక్కలేక ప్రభుత్వం కూలిపోతే, ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు ఏ మేరకు సిద్ధంగా ఉంది? మొన్న మనం చూసాం కదండి, బై ఎలక్షన్ లో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధపడడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ మాకు జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కసరత్తులో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మైండ్ అంతా ఇక్కడే పనిచేస్తుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సర్వసన్నద్దమై ఉన్నది. దానికోసం ఎదురు చూస్తున్నాం కూడా, ఎందుకంటే ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దాము అనేటువంటి తాపత్రయంతో ప్రజలున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని సర్వసన్నద్ధమై ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పడిపోతే త్వరలో ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రైట్. మొత్తానికి 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంచలనాలకు వేదికైంది, అనేక విజయాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు, పరిశీలకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్రాంబాబు గారు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి.